హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో కేదార్నాథ్ యాత్ర ఎలా చేయాలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కేదార్నాథ్ యాత్ర ఏ సమయంలో చేయాలి, కేదార్నాథ్ ఎలా చేరుకోవాలి, కేదార్నాథ్ లో ఎక్కడ స్టే చేయాలి, కేదార్నాథ్ యాత్ర ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను ఒకేసారి దర్శించుకోవాలన్నది నియమం ఏమీ లేదు. ముందుగా కేదార్నాథ్ యాత్ర ఏ సమయంలో చేయాలో చూద్దాం. కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. అంటే ఏప్రిల్ ఎండింగ్ లో లేదా మేలో ఓపెన్ చేసి నవంబర్ లో క్లోజ్ చేస్తారు. ఈ సమయంలోనే కేదార్నాథ్ ని ట్రెక్కింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కేదార్నాథ్ యాత్ర ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కేదార్నాథ్ కు వెళ్లేవారు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని మనం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేదార్నాథ్ కి వెళ్లే వాళ్ళు ముందుగా హరిద్వార్ లేదా రిషికేశ్ చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్ లో రైల్వే స్టేషన్ లో మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పార్కింగ్ ప్రదేశంలో, అదే విధంగా రిషికేశ్ లో రోడ్వేస్ బస్టాండ్ మరియు హేమకుండ్ గురుద్వార్ లో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్స్ కు కావాల్సిన ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పర్ హెడ్ కి 50 రూపీస్ అయితే పడుతుంది. కంప్లీట్ అయ్యాక యాత్రా పాస్ లేదా యాత్రా పర్మిట్ మనకి ఇస్తారు. అదే విధంగా దీనిని మనం ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ ను ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. రైట్ సైడ్ అప్లై ఈ పాస్ అని ఉంటుంది, దానిని సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేశాక దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ఫర్ యాత్ర ఈ పాస్ అని ఉంటుంది, దానిని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన మెయిన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇలా ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద రిజిస్ట్రేషన్ అని సెలెక్ట్ చేసి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత లాగిన్ అయ్యాక ఇక్కడ యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ అని ఉంటాయి. సో మనం కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్నాం కాబట్టి కేదార్నాథ్ ని సెలెక్ట్ చేసుకొని ఎంతమంది వెళ్తున్నారు, ఏ మంత్న, ఏ డేట్ అనేది ఇవ్వండి. తరువాత పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. తరువాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో యాత్రకు వెళ్లే వాళ్ళ పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కంప్లీట్ అయ్యాక పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసి మీ యాత్ర ఈ పాస్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కేదార్నాథ్ ఎలా చేరుకోవాలో చూద్దాం. కేదార్నాథ్ చేరుకోవాలి అంటే హరిద్వార్, రిషికేశ్ కి చేరుకోవాల్సి ఉంటుంది. హరిద్వార్, రిషికేశ్ నుంచి రెగ్యులర్ గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు టూరిస్ట్ వ్యాన్స్, క్యాబ్స్, టెంపో వ్యాన్స్ అందుబాటులో ఉంటాయి. ముందుగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. హరిద్వార్ లో ఎయిర్పోర్ట్ లేదు. సో ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునేవారు ముందుగా డెహ్రాడూన్ లోని జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. ఈ ఎయిర్పోర్ట్ నుంచి హరిద్వార్ జస్ట్ 38 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ల నుంచి నేరుగా ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో లేవు. సో తిరుపతి నుంచి వెళ్లే వాళ్ళు ముందుగా హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి డెహ్రాడూన్ వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ట్రైన్ లో హరిద్వార్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి హరిద్వార్ కి డైరెక్ట్ గా లేవు. సో ఇప్పుడు మనం న్యూఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీ నుంచి మరో ట్రైన్ లో హరిద్వార్ కి చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిల నుంచి నేరుగా ఢిల్లీకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీకి వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఢిల్లీ నుంచి బెస్ట్ ట్రైన్ టు హరిద్వార్ DDN జనశతాబ్ది. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3:20కు బయలుదేరుతుంది. నైట్ 8కి హరిద్వార్ కి చేరుకుంటుంది. ఇప్పుడు మీరు గుర్తించుకోవాల్సింది టూరిస్ట్ ప్యాకేజ్ లేదా టూరిస్ట్ బస్ లేదా ఓన్ గా కార్ రెంట్ తీసుకొని కేదార్నాథ్ వెళ్లే వాళ్ళకి హరిద్వార్ నుంచి ఈ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. అదే మనం తక్కువ బడ్జెట్ లో రెగ్యులర్ బస్సెస్, షేర్డ్ వెహికల్స్ లో వెళ్లే వాళ్ళకి రిషికేశ్ నుంచి వెళ్ళవలసి ఉంటుంది. హరిద్వార్ నుంచి రిషికేశ్ జస్ట్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో టూర్ ప్యాకేజ్ లేదా కార్ లో వెళ్లే వాళ్ళు నైట్ హరిద్వార్ లోనే స్టే చేయండి. అదే రెగ్యులర్ బస్సెస్ లో వెళ్లే వాళ్ళు రిషికేశ్ లోనే స్టే చేయండి. డే 1 ఇన్ కేదార్నాథ్ యాత్ర. బస్ మరియు షేర్డ్ వెహికల్స్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాయి కాబట్టి వీలున్నంత వరకు ఉదయం 5 కంతా మీ రూమ్ నుంచి రిషికేశ్ బస్ స్టాండ్ కి చేరుకోండి. కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ముందుగా మనం సోన్ ప్రయాగ్ చేరుకోవాలి. సోన్ ప్రయాగ్ కి తక్కువ బస్సెస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి సోన్ ప్రయాగ్ బస్సెస్ లేకపోతే ముందుగా గుప్తకాశీ చేరుకోండి. రిషికేశ్ నుంచి గుప్తకాశీ ఎక్కువ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్
ప్రయాగ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. షేర్డ్ వెహికల్స్ లో గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్ కి చేరుకోవచ్చు. కేదార్నాథ్ యాత్రలో సోన్ ప్రయాగ్ వరకే ప్రైవేట్ వెహికల్స్ అలో చేస్తారు. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ 22 కిలోమీటర్లు ఉంటుంది. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు కేదార్నాథ్ బోర్డు వారి షేర్డ్ జీప్స్ అందుబాటులో ఉంటాయి. ఈ డిస్టెన్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్లు నడిచి కేదార్నాథ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డే 1 లో మీరు నైట్ గౌరీకుండ్, సోన్ ప్రయాగ్ లేదా గుప్తకాశీలోనే స్టే చేయండి. గౌరీకుండ్ మరియు గుప్తకాశీలో ఆన్లైన్ బుకింగ్ ఉన్న హోటల్స్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సోన్ ప్రయాగ్ లో టెంట్స్ అందుబాటులో ఉంటాయి. గౌరీకుండ్ లో కూడా టెంట్స్ అందుబాటులో ఉంటాయి. వీటికి ఆన్లైన్ బుకింగ్ లేదు. డే 2 ఇన్ కేదార్నాథ్ యాత్ర. డే 2 లో మన యాత్ర మొదలవుతుంది. 6 నుంచి 7 లోపు టిఫిన్ కంప్లీట్ చేసుకొని ట్రెక్కింగ్ మొదలు పెట్టండి. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ చేరుకోవడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. నడవలేని వాళ్ళు గుర్రాలు మరియు పల్లకీలు అందుబాటులో ఉంటాయి. వీటి కాస్ట్ ఎంత అనేది డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. అదే విధంగా ఫటా మరియు సెఫ్సీల నుంచి కేదార్నాథ్ కు హెలికాప్టర్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి కాస్ట్ యావరేజ్ గా 2400 ఉంటుంది. ఫటా మరియు సెఫ్సీ ప్రదేశాలు సోన్ ప్రయాగ్ దగ్గరలోనే ఉన్నాయి. హెలికాప్టర్ బుకింగ్ సైట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కేదార్నాథ్ చేరుకున్నాక నైట్ మనం స్టే చేయడానికి టెంట్స్ అందుబాటులో ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 500 నుంచి 1500 ఉంటుంది. అదే విధంగా కేదార్నాథ్ లో నార్మల్ ప్రైస్ కే ఫుడ్ లభిస్తుంది. కేదార్నాథ్ 12 జ్యోతిలింగాలు అయిన 12 లింగాలలో అత్యంత ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం. సాధారణంగా శివలింగం ఓవెల్ ఆకారంలో ఉంటుంది. అయితే కేదార్నాథ్ దేవాలయంలో మాత్రమే త్రిభుజాకారంలో ఉంటుంది. ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇదొక్కటే. ఈ ఆలయంలో నేరుగా మనం గర్భగుడిలోకి వెళ్ళవచ్చు మరియు శివలింగాన్ని మనం తాకవచ్చు కూడా. సాయంత్రం కేదార్నాథ్ ఈశ్వరుణ్ణి దర్శించుకొని నైట్ కి బ్యూటిఫుల్ లొకేషన్ లోనే స్టే చేయండి. డే 3 ఇన్ కేదార్నాథ్ యాత్ర. డే 3 లో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కేదార్నాథ్ ఈశ్వరుని దర్శించుకొని తిరిగి నడక ద్వారా లేదా గుర్రాలపై గౌరీకుండ్ చేరుకోండి. గౌరీకుండ్ నుంచి గుప్తకాశీ చేరుకొని నైట్ గుప్తకాశీలో స్టే చేయండి. డే 4 ఇన్ కేదార్నాథ్ యాత్ర. డే 4 లో ఎర్లీ మార్నింగ్ గుప్తకాశీ నుంచి రిషికేష్ వెళ్లే బసెస్ అందుబాటులో ఉంటాయి. బస్ లో రిషికేష్ చేరుకోండి. ఇప్పుడు హరిద్వార్, రిషికేష్ లోని బెస్ట్ ప్లేసెస్ కవర్ చేయవచ్చు లేదా నేరుగా హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఇంతటితో మన కేదార్నాథ్ యాత్ర పూర్తి అవుతుంది. హరిద్వార్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ చేరుకోవచ్చు. ఈ వీడియో ద్వారా కేదార్నాథ్ యాత్రని ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.